పృథ్వీ నువ్వు హ్యాపీగా ఉండు, నేను చచ్చిపోతున్నా. నిజంగానా? ఏంటి హ్యాపీ ఫీల్ అవుతున్నావా? అబ్బే అదేం లేదు, ప్రాంక్ అనుకుని అలా రియాక్ట్ అయ్యా. ప్రాంక్ చేసి ప్లెజర్ ఇవ్వడానికి నువ్వేమన్నా నా బాయ్ ఫ్రెండ్ వా? హస్బెండ్ వే కదా. అయినా నేను చేస్తానంటే టెన్షన్ పడి ఎందుకని అడక్క ఎదవ డిస్కషన్ పెడతా. సరే విషయం ఏంటో చెప్పు. నిన్న నైట్ ఒక పోస్ట్ పెడితే కనీసం 10 likes కూడా రాలేదు. నన్ను పట్టించుకుని ఈ సొసైటీ నాకు అక్కర్లేదు, అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నువ్వు హ్యాపీగా ఉండు. అయినా నేను చెప్పడం ఎందుకు, నేను లేకపోతే నువ్వు ఎలాగో హ్యాపీగానే ఉంటావు కదా. గుడ్ బై. హలో హలో మాధురి, హలో. దీనమ్మ జీవితం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దీనమ్మ టార్చర్. నా కష్టం పాకిస్తాన్ అడుగు కూడా రాకూడదు. ఛై! మాధురి, మాధురి, ఎక్కడ చచ్చింది ఇది? నిజంగానే చచ్చిందా? ఏ మాధురి, వామ్మో, ఇది నిజంగానే చచ్చింది అనుకుంటా. చచ్చిపోతా అన్నావు? ఏ ఇంకా చావలేదని ఫీల్ అవుతున్నావా? హెబే అలా కాదురా, చచ్చిపోతా అన్నావు కదా, అసలు ప్రాబ్లం ఏంటా అని అడుగుతున్నా. చూడు. ఏ కొత్త ఫోను, ఇది ఎప్పుడు తీసుకున్నావు? ఏంటి జోకా? అయినా ఇప్పటి వరకు నేను ఏ ఫోన్ వాడుతున్నానో కూడా నీకు తెలీదు. నువ్వు మొగుడివి. అలా కాదే, టెన్షన్లు సరిగ్గా పట్టించుకోలేదు దీన్ని. అయినా లవ్ చేశాక లవర్ని, పెళ్ళయ్యాక పెళ్ళాన్ని పట్టించుకొని నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకుండాలి టెన్షన్. నీకెందుకు? అబ్బా, మాట్లాడే ప్రతి మాట చివర్లో ఏదో ఒకటి పట్టుకొని అలా లాగుతావెందుకు? అంటే నా బాధ వినే ఓపిక కూడా లేదా నీకు? బాబోయ్ నీకో దన్నం. అసలు మ్యాటర్ ఏం చెప్పు. నిన్న రాత్రి ఒక పోస్ట్ పెట్టా, కనీసం 10 likes కూడా రాలేదు. రాత్రేగా పెట్టావు, వస్తేలే. రాత్రేగా పెట్టావని అంత ఈజీగా అంటావేంటి? రాత్రి పెట్టా. అయినా మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మా పనులన్నీ మానుకొని ఇష్టం లేకపోయినా ముఖానికి మేకప్ వేసేసుకుని కష్టపడి పోస్టులు పెట్టేది ఎవరి కోసం? మా ఆనందం కోసమా? కాదు, పని పాట లేని 10 మందిని ఎంటర్టైన్ చేయడం కోసం. అందుకేగా 10 లేఖలు వచ్చినాయి. ఏమన్నావు? ఆహా, పనిలేని వాళ్ళు 10 మంది ముందే చూశారు, పనిలో బిజీగా ఉన్న వాళ్ళు నిదానంగా చూస్తారని చెప్తున్నా. ఎంత పనిలో ఉంటే మాత్రం నాలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడం మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. అయినా ఇదంతా మనీ కోసం చేస్తున్నాను అనుకుంటున్నావా? మీకోసమే కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారులే. ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? కట్టుకున్న మొగుడివి నువ్వే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి మాదిరి అలా అంటావు? నీ ప్రతి విషయం నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను నీకు తెలీదా? అవునా? ఏది నా పోస్ట్కి లైక్ కొట్టావా? అంటే అది నువ్వే నా కష్టాల్ని పట్టించుకోకపోతే ఇంకెవడు పట్టించుకుంటాడు? నేను చేస్తా. అసలు ఇప్పుడు నేనేం చేయాలి? నా పోస్ట్కి మినిమం 10,000 likes వచ్చేలా చేయాలి. 10,000 లైక్సా? ఏ కుదరదా? అయితే నేను చేస్తా. ఆగే, సంకల సగ్గడ్డ సలపురం పుట్టించినట్టు ఊరికే సస్తా 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 అంటావు. మరి 10,000 likes తెప్పిస్తా ఈవినింగ్ వరకు, ఓకేనా? ఓకే. అమ్మా, టెన్షన్లో నా మేకప్ అంతా పోయింది. కాస్త రెస్ట్ తీసుకుని మేకప్ వేసుకొని వస్తా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.